ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ యూనియన్ కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల యూనియన్ ఆఫీస్ వద్ద గత 55 రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుండి కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని, అందులో భాగంగానే నేడు కాకినాడలో కూడా వినతి పత్రం ఇచ్చామని ఎంఆర్ఓ ఆర్డీఓ సానుకూలంగా స్పందించారని పిఎల్ రాజు తెలిపారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు చేయాలన్నది మా యొక్క రాష్ట్ర కమిటీ విజ్ఞాపన సార్. అలాగే కాకినాడ జిల్లా పరంగా కూడా ఈ నాటికి 43 రోజులు బట్టి నిరసన కార్యక్రమాలు 55 రోజులు తెలిసి కూడా జరుగుతుంది. మీ ద్వారా స్థానిక అభిమానులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం అయ్యి నిరసన కార్యక్రమాలు నిర్వహించి వంతు సహకారంగా ఇది యాక్చువల్గా రాష్ట్ర ఉద్యోగుల ఐక్యత కార్యక్రమాలు 55 రోజులుగా రిలే దీక్షలు కూడా చేపట్టడం జరిగింది. మరి జిల్లాలో కానీ అలాగే రాష్ట్రంలో గౌరవ ఎండీ గారికి ఇచ్చిన మెమోరాండంలో సమస్యలు కానీ పరిష్కరించాలని, మరి ఈ సమస్యలు పరిష్కార దిశగా ఈరోజు రాష్ట్ర కమిటీ నిర్ణయం భాగంగా మరి 5వ విడత కార్యక్రమంగా మరి స్థానిక డిపోల్లో గౌరవ ఎంఆర్ఓలని అలాగే ఆర్డీఓలని కూడా కలిసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కార దిశగా మరి మెమోరాండాలు ఇచ్చి వారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి సమస్యలు పరిష్కరించడంలో వారి సహాయ సహకారాలు అందించాల్సిందిగా మరి ఈరోజు మరి జిల్లా కమిటీగా అలాగే డిపో కమిటీగా మరి తోటి యునైటెడ్ వర్కర్స్ యూనియన్గా కూడా వెళ్ళి వాళ్ళని కోరటం జరిగింది. 73 రోజుల మట్టించి ఎర్ర బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమము, అలాగే కాకినాడ డిపోలో 55 రోజులు మట్టించి నిరాహార దీక్ష కొనసాగుతుంది. దీని మీద నేషనల్ మజ్దూర్ వారు స్టేట్ కమిటీ పిలుపు మేరకు పలు దఫాలుగా 5వ దఫాలుగా 129 డిపోల్లో కూడా ఏదైతే డిపోలో ఉన్న సమస్యల మీద 129 డిపోలో కూడా మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కాకినాడలో కూడా మెమోరాండాలో కూడా ఎంఆర్ఓ గారికి అలాగే ఆర్డీఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కాకినాడలో జరుగుతున్న డివైడింగ్ పాలసీ వల్ల కార్మికులు తీవ్రమైన ఇబ్బంది గురవుతున్నారని మేము మీడియా ద్వారాగా ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వ అధికారులకి మేము తెలియజేస్తున్నాం. 73 రోజుల నుంచి ఈ 55 రోజుల మధ్య నిరాహార దీక్ష కాకినాడ జిల్లా చరిత్రలో ఎప్పుడు కనీ వినదని కార్యక్రమం ఇవాళ నేషనల్ మజ్దూర్ యూనియన్ అలాగే దానికి సంఘీభంగం యునైటెడ్ వర్కర్స్ యూనియన్ అలాగే డ్రైవర్ అసోసియేషన్ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఏ విధంగానూ స్పందన లేకుండా కార్మికుల్లో డివైడింగ్, ఒక యూనియన్ కార్యకర్తలకు ఒకలాగా ఒక యూనియన్ కార్యకర్తలకు ఒకలాగా డివైడింగ్ పాలసీ. ఎందుకంటే ఏదైతే యాజమాన్యం ఉందో అధికారులు ఉన్నారో డిపిడిఓ గారు డిఎం గారు అందరి కార్మికుల్ని కూడా సమానంగా చూడవలసిన బాధ్యత ఉంది. అందరికీ సమానంగా వారి యొక్క విధి విధానంలో జరిగే పొరపాట్లని వారు మన్నించి అందరికీ కూడా సామరస్యంగా శిక్షలు విధించవచ్చు. కానీ దానికి భిన్నంగా కాకినాడ డిపోలో జరుగుతున్నాయి. ఒక యూనియన్కి ఒకలాగా చేసి ఇబ్బంది పెట్టడం సరికాదని మరొకసారి అధికారులను హెచ్చరిస్తూ ఎప్పటికైనా మించిపోయింది ఏలేదు ఈ కార్యక్రమాన్ని మరి ఎంతోమంది, ఎందుకంటే మాకు చాలా అనారోగ్యాలు ఉన్నాయి. మేము చాలా అనారోగ్యాలతో దాదాపు 55 రోజుల నుంచి వందలాది కార్మికులు ప్రతిరోజు కడుపు మార్చుకుని కూర్చోవడం వల్ల అది మా కుటుంబాల మీద, ఎందుకంటే మాకేమైనా అనారోగ్యం కలిగితే ఇక్కడ డిపోలో ఉన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మళ్ళీ మాకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా మా కార్మిక కుటుంబాల్లో నెలకొన్న ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని కోరుకుంటూ మరి మీడియా మిత్రుల ద్వారాగా ప్రజల్ని అలాగే ఆర్టీసీ అధికారులను
అలాగే ఎంఆర్ఓ గారికి, ఆర్టీఓ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కూడా వినిపించడం జరుగుతుంది. బిఎల్ రాజు, యూనిట్ కార్యదర్శి.